2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అసలు నేపాల్లో ఏం జరుగుతోంది? ఒకవైపు వరదలతోటి అతలాకుతలమవుతున్నటువంటి సందర్భంలో నేపాల్లో తాజాగా భూకంపం సంభవించిందనేటువంటి వార్త తీవ్ర ఆందోళనగా మారింది. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో అల్లకల్లోలంగా మారినటువంటి నేపాల్లో వరుస భూకంపాలు ప్రజలను భయంతో వణికిస్తున్నాయి. శుక్రవారం ఉదయం చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో భూమి ఒక్కసారిగా కంపించింది. దక్షిణ చైనాలోని లాంగ్చాంగ్ సిటీలో సంభవించిన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలు పైన 5.1గా నమోదైంది. భూమికి సుమారు 13 కిలోమీటర్ల లోతులో ఎర్త్క్వేక్ కేంద్రాన్ని గుర్తించినట్టుగా చైనా ఎర్త్క్వేక్ నెట్వర్క్స్ సెంటర్ అధికారికంగా ప్రకటించింది. ఉదయం వేళ ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోని వస్తువులన్నీ కూడా కదలడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు, బయటికి పరుగులు తీశారు. చైనాలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్న వేళ అంతకుముందు నేపాల్లోనూ భూమి కంపించడం ఆందోళన కలిగించింది. గురువారం రాత్రి నేపాల్లో 3.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. సిక్కింలోని యుక్సాంకు చెందినటువంటి పశ్చిమ వాయువ్య దిశగా 24 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రకంపనలు పర్వత ప్రాంతాలలో కొన్ని సెకండ్ల పాటు కనిపించాయి. పెద్ద తీవ్రత కాకపోయినప్పటికీ రాత్రివేళ భూమి కంపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భూకంప కేంద్రం నేపాల్ సరిహద్దులకు రాజధాని కాఠ్మండుకు సుమారు 616 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నేపాల్ సరిహద్దు ప్రాంతాలలో ప్రకృతి విపత్తుల ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలోనే వరుసగా ఎర్త్క్వేక్ ప్రకంపనలు నమోదవుతుండడంతో ఆందోళన ఇప్పుడు మరింత పెరిగింది. ముఖ్యంగా టిబెట్ సరిహద్దు ప్రాంతంలో భారీగా నీరు చేరి కొత్త సరస్సు ఏర్పడినట్లుగా వచ్చిన వార్తలు కూడా అక్కడి ప్రజలను ఇప్పుడు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. సరస్సులో నీటి మట్టము మరింత పెరిగి కట్ట తెగేటువంటి అవకాశం ఉండడం, దిగువకు ప్రాంతాలకు ఒక్కసారిగా వరద ముప్పు పొంచి ఉందనేటువంటి అవకాశం ఉందన్న హెచ్చరికలు ఇప్పటికే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే చైనా, నేపాల్ ప్రాంతాలలో భూకంపాలు సంభవించడం మరింత ఉత్కంఠకు కారణమైంది. దీంతో సరిహద్దు ప్రాంతాల అధికారులు కూడా పరిస్థితిని నిరంతరం మానిటర్ చేస్తున్నారు. అయితే ఈ భూకంపాల వల్ల ఇప్పటి వరకు ఎంత మేర నష్టం జరిగింది, మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందా, వరద ముప్పుతో ఉన్న ప్రాంతాలపై భూకంపాల ప్రభావం ఏమైనా ఉంటుందా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ నెలకొన్నాయి. చైనాలో 5.1 తీవ్రతతో నమోదైనటువంటి ప్రకంపనలతో పాటు నేపాల్లో 3.2 తీవ్రతతో వచ్చినటువంటి భూకంపాన్ని కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రకృతి విపత్తులు ఒకదాని వెంట మరొకటి హెచ్చరిస్తున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. మరొక వైపు నేపాల్లో ఇప్పటికే భారీ వరదల కారణంగా అక్కడ బయటికి వస్తున్నటువంటి మృతదేహాలను చూస్తే అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. 10 కాదు, 100 కాదు, ఏకంగా ఇప్పుడు 500 వరకు కూడా అక్కడ మృతదేహాలను వెలికి తీసినట్టుగా సమాచారం తెలవడం అధికారికంగా. ఇంకా 1600 మంది గల్లంతయ్యారనేటువంటి ఆందోళనలతో ఇంకా ఎంతమంది మృతుల సంఖ్య పెరుగుతుందనేటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు నేపాల్లో నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా నేపాల్లో నెలకొన్నటువంటి ప్రకృతి విపత్తు గురించి తీవ్ర చర్చ మొదలైంది. ఇది రాబోయే భవిష్యత్తుకి ఎలాంటి సంకేతాలను ఇస్తుంది, తాజాగా వరుసగా వస్తున్నటువంటి హెచ్చరికలు రాబోయే రోజుల్లో నేపాల్ని ఏ రకంగా మార్చబోతున్నాయనేటువంటి సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పుడు భూ ప్రకంపనలతో పాటుగా చైనా హెచ్చరించినట్టుగా మరో 72 గంటల పాటు తీవ్రమైన భయానకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు నేపాల్లో ఉందంటూ చెప్తుంది. అక్కడ తాత్కాలికంగా ఏర్పడినటువంటి ఒక సరస్సు ఎప్పుడైనా కూడా కట్ట తెగిపోయేటువంటి ప్రమాదం ఉంది. దాని కారణంగా 72 గంటల్లో ఏదైనా మళ్ళీ పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని చైనా హెచ్చరిస్తున్నటువంటి సంకేతాలు కూడా నేపాల్ని ఇప్పుడు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బురదలో కూరుకుపోయినటువంటి మృతదేహాలను బయటికి తీసేందుకు, అదేవిధంగా ఇంకెక్కడైనా చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా ప్రాణాలతో రక్షించేందుకైతే 24/7 అక్కడ రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.